ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక స్థపతి. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. మా మిత్రుడు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్. ఎన్నో లేఅవుట్లు కాలనీలు కట్టించిన ఘనుడు. కొత్తగా 10 ఎకరాల స్థలంలో ఓ లేఅవుట్ వేశాడు. ఇది వరకులా ప్లాట్లు త్వరగా బుకింగ్ అయి అమ్ముడుపోవటంలా. కారణం బిజినెస్ లో కాంపిటీషన్, పోటీ. ఆ స్థలం ఊరికి హైవేకి కాస్త దూరం. ప్లాట్లు త్వరగా అమ్ముడుపోవాలంటే అక్కడ గుడి కడితే అదొక ల్యాండ్ మార్క్ అయ్యి త్వరగా ఆ ఏరియా డెవలప్ అవుతుందని అతని మిత్రులు సలహా ఇచ్చారు. వెంటనే తంజావూరు నుంచి మణి అనే ఓ స్థపతిని రప్పించి వివరాలు అడిగాడు. గుడి కట్టడానికి 2 సంవత్సరాలు అవుతుందని, శివలింగం, నంది, వినాయకుడు, కుమారస్వామి, అమ్మవారు, ధ్వజస్తంభం, 5 గోపురాలు, కలశాలు అన్నిటికీ ఓ బడ్జెట్ ఇచ్చి ఓకే చేయించుకుని ఊరికెళ్ళి తన పని ప్రారంభించాడు మహాబలిపురంలో మణి. 2 సంవత్సరాల తర్వాత గుడి కట్టి దానికి కావలసిన కుంభాభిషేక కార్యక్రమాలు మొదలైనాయి. అప్పటికే కొన్ని ప్లాట్లు అమ్ముడుపోయినాయి, కొన్ని ఇళ్ళు కూడా వెలిశాయి. 5 రోజుల ఫంక్షన్, మూల విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, కలశాలు దిగినాయి. హోమాలు, అష్టబంధన క్రియలు, విగ్రహాలకు నేత్రోన్మేళనం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలకు అందరూ హాజరు. విఐపీలకు ఆహ్వానాలు. ఢిల్లీ నుండి సెంట్రల్ మినిస్టర్, ఎంపీ, స్టేట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పార్టీల కార్యకర్తలు, పోలీసు సెక్యూరిటీ సిబ్బందితో ఆ చోటు కళకళలాడుతూ కిటకిటలాడిపోతోంది. అంతకు ముందు రోజు విగ్రహాలకు పూజ చేసి 8 రకాల మిశ్రణాలతో జిగురు చేసి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఒక్కొక్కటిగా స్థాపించి అష్టబంధనం చేశారు. అన్ని విగ్రహాల కింద బంగారం, నవరత్నాలు, యంత్రాలు వేసి అలాగే ధ్వజస్తంభం స్థాపన చేశారు. గుంపు అధికమైంది. అన్ని విగ్రహాలకు ఒకేసారి అభిషేకాలు చేయటం వల్ల టైం అవుతుంది. అవతల బయట ఎండెక్కుతోంది. మహాకుంభాభిషేకానికి ముందు స్థపతి పూజ మర్యాదలు చేసే ఓ ఆనవాయితీ ఉంది. దానికి కావలసిన సామగ్రినంతా సిద్ధం చేసి మైక్లో స్థపతిని రమ్మని అనౌన్స్ చేశారు. స్థపతి వచ్చి అక్కడ నిలబడ్డాడు. స్థానికంగా అందరికీ పరిచయమైన మణిని చూడగానే అందరూ తమ కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. ఇంతలో మంత్రి గారికి ఫోన్. ఏదో అర్జెంటు పని, త్వరగా వెళ్ళాలిట. ఆయన అందరి దగ్గర సెలవు తీసుకోవటం మొదలుపెట్టాడు. ఫలితం కుంభాభిషేక కార్యక్రమం త్వరగా కానియమని తొందరపెట్టి స్థపతి పూజ, అతనికి చేయవలసిన మర్యాదలు ఆపి వాయిదా వేశారు. అది చూస్తున్న నాకు, నా మిత్రునికి జాలి వేసింది. స్థపతి మౌనంగా బయటకు వెళ్లి ఓ రాయి మీద కూర్చున్నాడు. అన్ని కార్యక్రమాలు త్వరగా జరిగి విఐపీలు వారి మర్యాదలను స్వీకరించి వారు వచ్చిన వాహనాలలో నిష్క్రమించారు. ఎందుకో మాకు ఆ స్థపతితో మాట్లాడాలనిపించింది. ఆయన మనోభావాలు ఎలా ఉందో తెలుసుకోవాలని అతనితో మాట్లాడాను. ఆ స్థపతి మణి అన్న మాటలు విని ఆశ్చర్యపోయాను. ఇది నా 58వ ఆలయ నిర్మాణం. నేను మలచిన రాళ్లన్నీ ఎక్కడ ఉన్నా దేవుళ్లే. నన్ను అడ్డుకునేవి ఈ రాతి గోడలు కావు, మనుషుల రాతి హృదయాలు. మేము గుడులను కట్టేది రాళ్లతో కాదు, మా ఆత్మ చేసే పనులతో అని మౌనంగా వెళ్ళాడు. వెళుతున్న అతని కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు తళుక్కుమన్నాయి. మా మనసులు చివుక్కుమన్నాయి. స్థపతి కథానికి విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.